నమస్కారం. ఈ రోజు సుఖీ భవలో 25 ఏళ్లకే పక్షవాతమా, కాలేయ జబ్బుల్ని పసిగట్టిండిలా, వంట నూనెల్ని ఎలా వాడుతున్నారు, పిల్లల్లో జలుబు దగ్గు ఆయాసమా, ఇంకా హెల్త్ టిప్. పక్షవాతం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య, కానీ ఇవాళ చిన్న వయసులోనే పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25-30 ఏళ్ల వారిని సైతం పక్షవాతం కబళిస్తోంది. నిండు జీవితాన్ని నిర్వీర్యం చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం, హై బీపీ, షుగర్ వంటి మెటబాలిక్ జబ్బులతో పాటు పొగ, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసుకే పక్షవాతాన్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మెదడులో ఉరుముల్లేని పిడుగులా విరుసుకుపడే సునామీ. పక్షవాతం బారిన పడ్డ వారిలో కాలు, చేయి స్వాధీనం తప్పుతాయి. మాట పడిపోవచ్చు, లేదా ఆలోచనలు, జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా పక్షవాతం అనేది చిట్టంత మనిషిని సైతం కుప్పకూల్చి భావి జీవితాన్ని నిర్వీర్యం చేసే ఒక పెను విపత్తు. ఇప్పటిదాకా పక్షవాతాన్ని కేవలం పెద్దల్లో, వయసుతో పాటు వచ్చే సమస్యగానే భావించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల ముట్టడి ఇవన్నీ కలగలిసి నేడు 25 ఏళ్ల వయసుకే పక్షవాతం ముప్పును పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్లో ఎఫెక్ట్ అవటం వలన వచ్చే లక్షణాలు, దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన కొన్ని సిమ్టమ్స్, లక్షణాలు డెవలప్ అవుతాయి. దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. అలాగే ఈ రక్త ప్రసరణ ఒక్కోసారి అధికం అవటం వలన, అంటే రక్తనాళం రప్చర్ అవటం వలన వచ్చేదాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. 100% స్ట్రోక్స్ ఇస్కిమిక్ స్ట్రోక్స్ అన్నమాట. సో 15% హెమరేజిక్ స్ట్రోక్స్. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ముఖ్యంగా కారణం ఏంటంటే కనుక ఎథెరోస్క్లెరోసిస్, అంటే వయసు పెరుగుతున్న కొద్దికి ఈ స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అంత ముందు కంటే స్ట్రోక్ రిస్క్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎథెరోస్క్లెరోసిస్, అంటే రక్తనాళాలు నేరో అవటం వలన వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటంటే కనుక బీపీ, షుగరు, అలాగే కొలెస్ట్రాలు, స్మోకింగు, ఆల్కహాలు, ఇలాంటి వాటి మూలాన ఏమవుతుందంటే కనుక వీళ్ళకి ఈ ఎథెరోస్క్లెరోసిస్ మూలాన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి వచ్చే స్ట్రోక్ని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. అది ఎథెరోస్క్లెరోసిస్ మూలాన వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం మూలాన హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంటే కనుక వీళ్ళ దగ్గర నుంచి ఈ బ్లడ్ క్లాట్స్ బ్రెయిన్లోకి వెళ్ళటం వలన కూడా స్ట్రోక్స్ రావచ్చు. అలాగే కొంతమందికి అంటే జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వలన, అంటే ఈ కోగులేషన్ ప్రొఫైల్లో అబ్నార్మాలిటీస్ ఉండటం వలన వీళ్ళకి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ అయినా హెమరేజిక్ స్ట్రోక్ అయినా కూడా వీళ్ళకి కొన్ని లక్షణాలు తల తిరగటం, కాలు చేయి బలం తగ్గటం లాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఒక కంట్లో చూపు తగ్గటం కానీ, లేకపోతే కనుక ఫేస్ ఒక పక్కకి డీవియేట్ అవ్వటం కానీ, ఒక చెయ్యి వీక్నెస్ రావటం కానీ, అలాగే మాటలో తేడా రావటం కానీ లాంటివి జరుగుతూ ఉండొచ్చు. అదే హెమరేజిక్ స్ట్రోక్స్లో వీళ్ళకి తల తిరగటం, తలనొప్పి లాంటిది రావటం, కొంతమంది అన్కాన్షియస్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట హెమరేజిక్ స్ట్రోక్స్లో. సిమ్టమ్స్ రెండిట్లో ఓవర్లాప్ అయినా కూడా, సిమ్టమ్స్ కొద్దిగా ఫాస్ట్గా డెవలప్ అయినా కూడా తలనొప్పి, స్పృహ తప్పడం లాంటి జరిగే అవకాశం ఇస్కిమిక్ స్ట్రోక్లో తక్కువ. అదే హెమరేజిక్ స్ట్రోక్లో వీళ్ళకి సడన్గా రావటం, అలాగే తలనొప్పి ఎక్కువ అయ్యే అవకాశం, అలాగే వామిటింగ్స్ అవ్వటం, స్పృహ కోల్పోవటం కొద్ది హెమరేజిక్ స్ట్రోక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. యువతలో పక్షవాతం ముప్పు పెరగటానికి గాడి తప్పిన జీవనశైలిని ఒక ప్రధాన కారణంగా చెబుతారు నిపుణులు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్ల మూలంగా ఇవాళ యువతలో చాలామందికి అధిక బరువు, స్థూలకాయం అనేవి సమస్యలుగా మారుతున్నాయి. వీటికి తోడు హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం,
గుండె లయలో తేడాలుండటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. ఇక పొగ, మద్యం వంటి వ్యసనాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు యువతను పక్షవాతం అనే సుడిగుండంలోకి నెడుతున్నాయి. ఒక పేషెంట్ స్ట్రోక్తో వస్తే ఇమీడియట్గా రక్త ప్రసరణని మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంటుంది ఇస్కెమిక్ స్ట్రోక్లో. అది ఎలా థ్రాంబలైజ్ చేస్తామా, థ్రాంబెక్టమీ చేస్తామా అనేది డెసిషన్ తీసుకుని అది చేసిన తర్వాత సెకండరీ ప్రివెన్షన్ అంటే మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ రాకుండా ఉంటాకి తీసుకోవాల్సిన చర్యలు, ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉంటాకి అంటే కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒక మనం ఈసీజీ చేస్తాము, లేకపోతే హోల్డర్ పెట్టిస్తాము, లేకపోతే హార్ట్ ఎకో చేస్తాము. చేసినప్పుడు హార్ట్ నుంచి ఏమన్నా బ్లడ్ క్లాట్స్ వెళ్తున్నాయేమోనని మనకి ఇండైరెక్ట్గా తెలవచ్చు. అంటే ఏటల్ ఫిబ్రిలేషన్ ఉంటే ఓకే, క్లాట్స్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉండొచ్చు. లేకపోతే హార్ట్లో బ్లడ్ క్లాట్ ఉంటే ఓకే, దీని మూలన వెళ్తూ ఉండొచ్చు. హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీ ఉంటే దీని మూలన వెళ్తూ ఉండొచ్చు అని కనుక నిర్ధారణ చేసుకుంటే మనం ఏ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు. అంటే సాధారణంగా సెకండరీ ప్రివెన్షన్ ఎథెరోస్క్లెరోటిక్ స్ట్రోక్స్లో అయితే మనం యాస్ప్రిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, టికాగ్రిలార్ అని కొత్తగా వచ్చే మెడిసిన్ కానీ ఇస్తూ ఉంటారు. ఒకవేళ కనుక హార్ట్ నుంచి వెళ్ళే క్లాట్స్ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే కనుక మనం యాంటీకోగులేషన్ ఇస్తాం. అంటే వార్ఫేరిన్ అని, ఎసిట్రామ్ అని, అలాగే న్యూర్ యాంటీకోగులేషన్స్ కొత్తవి వచ్చినాయి, ఆ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ మెడిసిన్స్ ఇస్తే కనుక మళ్ళీ మనం స్ట్రోక్ నుంచి నివారించుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడూ కూడా పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు హార్ట్ ఎకోతో పాటు అలాగే డాప్లర్ టెస్ట్ కూడా చేస్తారు. ఆ డాప్లర్ టెస్ట్తో పాటు అవసరమైతే సిటీ యాంజియోగ్రామా, ఎంఆర్ యాంజియోగ్రామా అనేది లాంటివి చేసి ఒకవేళ కనుక కుడి పక్కన బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎడం పక్కన వీక్నెస్ వస్తుంది. అలాగే కుడి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషను ఈ కెరోటిడ్ వెజల్ ఏమైనా ఎఫెక్ట్ అయితే కనుక అదే కారణం అనుకుంటే కనుక అంటే 50% కంటే ఎక్కువగా నేరో అయితే కనుక వీళ్ళకి మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎలా హార్ట్కి అయితే స్టెంట్ వేస్తారో ఇక్కడ కూడా అలాగే స్టెంట్ వేస్తారు. లేకపోతే కొన్నిసార్లు ఎండాటర్మీ అంటే ఓపెన్ చేసి ఆ ఎథెరోస్క్లెరోసిస్ ఉన్న ఏరియాని ఆ లోపల ఉన్న డెబ్రిస్ తీసేస్తారు. సో ఆ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ని వీళ్ళు మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలా మనం ఎప్పుడూ కూడా స్ట్రోక్ని మనం ట్రీట్ చేసేటప్పుడు స్ట్రోక్ని ట్రీట్ చేయటమే కాకుండా ఎందుకు వచ్చిందో కూడా చూసుకొని అలాగే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవాలి. అలాగే వీళ్ళకి లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. పక్షవాతం బారిన పడ్డ వారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30% మంది పనులు చేయలేకపోవటమో, ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేటట్లు చేసేదే గాని మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజు వ్యాయామం, పొగ మానేయటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరం. ఆధునిక కాలంలో మనకి అవేర్నెస్ ఎంత పెరిగిందో అలాగే ఒత్తిడి కూడా అలాగే పెరుగుతుంది. ఈ ఒత్తిడి పెరగటం మూలాన అంటే మనకి దైనందిన కార్యక్రమంలో దైనందిన జీవితంలో ప్రతిరోజు ఈ ఒత్తిడులతో అలాగే సరిగ్గా వ్యాయామం లేక దాని మూలాన తర్వాత ఇతరత్ర హ్యాబిట్స్, స్మోకింగ్ లాంటి ఆల్కహాల్ కన్జంప్షన్, వీటితో ఈ స్ట్రోక్ రిస్క్స్ పెరుగుతున్నాయి. అంటే కదలకపోవటం వలన, సరైన వ్యాయామం లేకపోవటం వలన ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరగటం వలన బ్లడ్ షుగర్స్, బీపీలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే స్మోకింగ్ చేయటం వలన కంటిన్యూస్గా, అలాగే ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు కూడా అవి కూడా రిస్క్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆల్కహాల్ కూడా పరిమితం లేకుండా తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా స్ట్రోక్ రిస్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, అంటే కనీసం రోజుకి 30 నుంచి 35 నిమిషాలు, వారానికి 5 నుంచి 7 రోజులు చేసుకోవటం చాలా అవసరం. అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి మెడిటేషన్, యోగా లాంటివి చేయటం,
అలాగే బీపీ షుగర్ లాంటిది కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మళ్ళీ స్ట్రోక్ని బారిన పడే అవకాశాన్ని తగ్గించుకోవచ్చండి. పక్షవాతం విషయంలో చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకుని జీవనశైలిని సరిదిద్దుకుంటే చిన్న వయసులో పక్షవాతం వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవటం, ఉప్పును మితంగా తీసుకోవటం, తగినంత శారీరక శ్రమను కల్పించుకోవటం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం, రక్తపోటు, గ్లూకోజు శాతాలపై ఓ కన్నేసి ఉంచటం, ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా భద్రంగా ఉంచుతాయి. ఏ జబ్బైనా ఉన్నట్లుండి ఊడిపడదు. అది మన శరీరంలో తిష్ట వేసుకునే క్రమంలో దాని తాలూకు అనుమానిత సంకేతాలు చాలా వరకు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ లక్షణాలపై మనకు అంతగా అవగాహన లేకపోవడంతో వాటిని మనం సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటాం. కాలేయంలో సమస్యలు మొదలైనప్పుడు కూడా మనకు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కాలేయ జబ్బుల తాలూకు అనుమానిత సంకేతాలు ఎలా ఉంటాయో వాటిని ముందుగానే మనం ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏదైనా అదేమీ ఉన్నట్టుండి ఊడిపడదు. అది మన శరీరంలో తిష్ట వేసుకునే కాలంలో ఆ అనారోగ్యం తాలూకు సంకేతాల్ని మన శరీరం మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవటం వల్ల మనలో చాలామంది ఆ జబ్బుల తాలూకు సంకేతాల్ని ముందుగానే పసిగట్టలేకపోతుంటారు. ఉదాహరణకు మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయంలో సమస్య తలెత్తగానే ముందుగా కనిపించే మొదటి లక్షణం చర్మం రంగు మారటం మొదలవుతుంది. చాలా వరకు పసుపు పచ్చ రంగులోకి మారుతూ ఉంటుంది. చర్మంపై తరచూ దురదలు, దద్దుర్లు బాధిస్తుంటాయి. ఇక కాలేయ జబ్బుల రెండో లక్షణం మలమూత్రాల రంగులో తేడాలు కనిపిస్తాయి. మూత్రం గాఢమైన రంగులో రావటం, చాలా సందర్భాల్లో పసుపు రంగులో వస్తూ ఉంటుంది. మలం రంగులోనూ మార్పు కనిపిస్తుంది. తెల్లగాను, రక్తపు జీరలతోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడో లక్షణం పొత్తి కడుపులో వేదన. పొత్తి కడుపు తరచూ ఉబ్బరించినట్లుగా ఉంటుంది. గ్యాస్తో నిండినట్టుగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఇక నీరసం, నిస్సత్తువ, నిస్త్రాణగా అనిపించటం, చిన్న పనికి అలసిపోవటం, ఆకలి మందగించటం, ఇవన్నీ కాలేయంలో సమస్యల తాలూకు సంకేతాలే. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. కూరల్లో దినుసులెన్ని ఉన్నా సరే బాండీలో కాస్తంత నూనె పోసి తాలింపు పెడితే ఆ కూరకు వచ్చే రుచే వేరు. ఆ రుచి మహత్యం అంతా వంట నూనెదే. ఇక రుచికరమైన వేపుళ్లకు గరిటెల కొద్దీ నూనెను వాడేస్తూ ఉంటాం. పండగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, పేరంటాల సమయంలో నూనె వాడకానికి లెక్కే ఉండదు. ఒకప్పుడైతే ఏదో 1-2 బ్రాండ్లకు చెందిన వంట నూనెలను మాత్రమే అందుబాటులో ఉండేవి. అందరం అవే వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. మార్కెట్లో డజన్ల కొద్దీ బ్రాండ్లలో రకరకాల నూనెలు దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వంట నూనెలు ఏవి మంచివి, నూనెల్ని ఎలా వాడుకోవాలి, ఎంత మేరకు వాడుకోవాలి, వంటల్లో వాడగా మిగిలిన నూనెల్ని మళ్ళీ వాడుకోవచ్చా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనము ఆయిల్ ఎంత మోతాదులో వాడుతున్నాము, ఎలాంటి ఆయిల్ వాడుతున్నాం అనేవి మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. సో మనకి ఆయిల్ ఏంటంటే ఒక చిన్న 5 ml, అంటే మనం ఇంత చాయ్ చెంచా అంటే చాలా చిన్నగా ఉంటుంది. మనం యూజువల్గా వాడేది గరిట. సో చాయ్ చెంచా అంటే 5 ml. 5 ml ఆయిల్లో మనకి 45 క్యాలరీస్ వస్తాయన్నమాట. అంటే సింపుల్గా మనకి 100 ml ఆయిల్ తీసుకుంటే కనుక 900 క్యాలరీస్ వస్తాయి. వీటిలో మనకి కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, ఫ్యాట్ ఉంటుందన్నమాట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఉండదు. సో ఫ్యాట్లో నుంచి మనకి ఎక్కువ క్యాలరీలు వస్తాయి కాబట్టి మన శరీరానికి మనం చేసే పనిని బట్టి, మనకున్న బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి, మన క్లినికల్ కండిషన్ని బట్టి మనకి ఫ్యాట్ అలవెన్స్. మనం నార్మల్ హెల్తీగా ఉండి ఫిజికలీ యాక్టివ్గా ఉంటే రోజుకు 4 నుంచి 5 చాయ్ చెంచాల నూనె సరిపోతుంది. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 పూటలు కలిపి మనకు 3 నుంచి 4 లేదు 5 చెంచాలు పడి ఉంటుంది. అలాగే మనకి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో ఎక్కువ డిమాండ్స్ ఉంటాయన్నమాట. బేబీ గ్రోత్కి, బేబీ న్యూట్రియంట్ సప్లైకి మిల్క్లో. సో అలాంటప్పుడు మనకి 5 నుంచి 6 చెంచాల నూనె రిక్వైర్మెంట్ ఉండొచ్చు. అలాగే మనకి ట్యూబర్క్యులోసిస్ కానీ, HIV, క్యాన్సర్లో
మనకి 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పట్టొచ్చు. అలాగే లివర్ డిజీజ్లో కూడా. అలాగే మనకి ఒబిసిటీ కానీ డయాబెటీస్లో మనకి 10 నుంచి 15 గ్రాముల నూనె, అంటే 2 నుంచి 3 చాయ్ చెంచాల నూనె స్థూలకాయంలో కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్లో కానీ, కొలెస్ట్రాల్తో సఫర్ అయ్యే వాళ్ళకి మనం ఈ ఫ్యాట్ తగ్గిస్తామన్నమాట. సో ఇప్పుడు ఎలాంటి ఆయిల్స్ వాడుకోవాలి? ఆయిల్స్ మనకి సింగిల్ ఆయిల్ ఎక్సలెంట్ అని చెప్పలేమన్నమాట. సో మన ఇండియన్ క్విజిన్కి సూట్ అయ్యేవి రకరకాలుగా ఉన్నాయి. సో మనము వేరుశనక్కాయ నూనెలో మనకి మూఫా అండ్ పూఫా రేషియో బాగా లభిస్తుంది. సో ఇది వాడుకోవచ్చు. అలాగే మనకు సన్ఫ్లవర్ ఆయిల్లో ఏంటంటే పాలిఅన్సాచురేటెడ్ పూఫా కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మనకు సోయాబీన్ ఆయిల్ ఉంది, వీటిలో కూడా మంచి బ్యాలెన్స్ రేషియో ఉంటుంది. అలాగే మనకి రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది. సో మనం ఏవైనా 2 రకాల నూనెల్ని చూస్ చేస్తూ వీటిని రొటేట్ చేస్తూ ఉండాలి. 2 రకాల నూనెల్ని కలపకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్కి డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, స్మోక్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక ఆయిల్తో, లేదు లంచ్ ఒక ఆయిల్తో చేసుకోవచ్చు, లేదా 2 రకాల ఆయిల్ కొని ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవచ్చు. సో మన బాడీ ఫ్యాట్ కాంపోజిషన్ని బట్టి, మన ఫిజికల్ యాక్టివిటీ, మన క్లినికల్ కండిషన్ని బట్టి మన ఆయిల్ కన్జంప్షన్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఆయిల్లో మనకి కొలెస్ట్రాల్ ఉండదు, కాకపోతే ఎక్కువ మోతాదులో క్యాలరీస్ లభిస్తాయి, ఫ్యాట్ లభిస్తాయి. కాబట్టి మనకి తక్కువ మోతాదులోనే నూనె అనేది అవసరం. చంటి పిల్లలకు తరచూ జలుబు చేయడం, దగ్గుతో బాధపడటం మామూలే. అయితే ఇవి త్వరగానే తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో జలుబు, దగ్గు ఎంతకీ తగ్గకుండా మొండిగా వేధిస్తూ ఉంటాయి. వీటికి ఆయాసం, పిల్లుకూతులు కూడా తోడవుతూ ఉంటాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతూ ఉంటుంది. పిల్లల్ని వేధించే ఈ రకమైన బాధలకు బ్రాంకియోలైటిస్ను కారణంగా చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకడం కారణంగా తలెత్తే బ్రాంకియోలైటిస్ సమస్యకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాంకియోలైటిస్ అంటే ఏంటి? బ్రాంకియోలైటిస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ లంగ్స్లో మనకి పెద్దవాళ్ళలో ఆస్తమా వస్తే ఎట్లా బిహేవ్ చేస్తుందో బ్రాంకియోలైటిస్ చిన్న పిల్లల్లో వస్తే అలా బిహేవ్ చేస్తుందండి. బ్రాంకియోలైటిస్ సాధారణంగా ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో చూస్తామండి. సో ఈ బ్రాంకియోలైటిస్ అనేది ఒక వైరస్ నా బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మన బాడీ అలా రియాక్ట్ అవుతుంది. సో వీజింగ్ అవ్వడము, ఫస్ట్ కొందరిలో అయితే ఉట్టి కోల్డ్ కాఫ్ లాగానే ఉండిపోతుంది, కొందరిలో అయితే సివియర్గా స్టార్ట్ అవుతుంది. పిల్లల్లో బ్రాంకియోలైటిస్ ఎందుకు వస్తుంది? ద కామనెస్ట్ బ్రాంకియోలైటిస్ కాజింగ్ వైరసెస్ ఏంటంటే ఆర్ఎస్వి అంటారు. ఆర్ఎస్వి అంటే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. ఇది కాకుండా పారా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అంటారు, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అంటారు, అండ్ అడినో వైరసెస్. ఇవన్నీ కూడా బ్రాంకియోలైటిస్ కాజ్ చేసే వైరసెస్. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా వైరసెస్ ఉన్నాయి విచ్ కాజ్ బ్రాంకియోలైటిస్. కానీ ఇంపార్టెంట్ ఈ 3-4 అండి. అండ్ మేము గమనిస్తూ ఉంటాము ఈచ్ ఇయర్ ఒక్కొక్క వైరస్ కాజ్ చేస్తుందండి. లాస్ట్ ఇయర్ వస్తే అడినో వైరస్ కాజ్ చేసింది, కానీ ఈ ఇయర్కి వస్తే ఆర్ఎస్వి, ఈ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కాజ్ చేస్తుంది. సో అట్లా ఈచ్ ఇయర్ ఒక్కొక్క వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ వైరస్ ఆ ఇయర్ సమ్హౌ దట్ కాజ్ మోర్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్. బ్రాంకియోలైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు, మోర్ సో ఈ less than 1 year oldలో వచ్చినప్పుడు, బికాజ్ వాళ్ళ లంగ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి రెస్పిరేటరీ రిజర్వ్ చాలా తక్కువ ఉంటుందండి. సో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వీళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడము, బాగా ఆయాసపడ్డము ఇది చేస్తూ ఉంటారు. ఈ బ్రాంకియోలైటిస్ వచ్చిన పిల్లలు ఫస్ట్ స్టార్ట్ అవ్వడం కోల్డ్ కాఫ్తో స్టార్ట్ అవుతుంది, కొందరిలో ఫీవర్ కూడా ఉంటుంది. స్టార్ట్ అయ్యి యూజువలీ 5 to 7 days ఉంటుంది ఈ డిసీజ్. ఫస్ట్ 1-2 days తక్కువ ఉన్నా కానీ గ్రాడ్యువల్గా 2nd, 3rd day కల్లా ఆయాసం పెరిగిపోవడము, కొందరిలో ఆక్సిజన్ అవసరం రావడము, కొందరిలో మరీ వెంటిలేటర్ పెట్టాల్సి రావడము, ఆర్ సిప్యాప్, హెచ్ఎఫ్ఎన్సి అంటారు, ఇవన్నీ పెట్టాల్సి వచ్చేంత స్టేజ్ వరకు కూడా ప్రోగ్రెస్ అవుతారు. మరి ఎందుకు ఈ పిల్లల్లో ఇలా ప్రోగ్రెస్ అవుతుందంటే దానికి ఏమీ ఆన్సర్ ఏం లేదు, ఆర్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఈ పిల్లలే ఎఫెక్ట్ అవుతారు మిగతా పిల్లలు ఎఫెక్ట్ కారు అని. బట్ కొందరిలో చాలా సివియర్గా కూడా చూస్తామండి. బ్రాంకియోలైటిస్కు చికిత్స ఎలా ఉంటుంది? చాలా మందిలో మైల్డ్గానే ఉంటుంది. జస్ట్ వీళ్ళకి ట్రీట్మెంట్ పరంగా యాక్చువల్లీ ఏ మెడిసిన్ అక్కర్లేదు. కొంచెం సలైన్ నెబులైజేషన్స్ అంటారు, 3% సలైన్ నెబులైజేషన్స్ అంటారు, ఇవి ఇస్తే సరిపోతుంది. ఎవరికైతే ఆయాసం ఎక్కువ ఉంటుందో వాళ్ళలో
కొందరికి యాంటీవైరల్స్ ఇస్తాము, కొందరిలో నెబులైజేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెబులైజేషన్స్ ఇస్తాము, అండ్ కొందరిలో అవసరం పడితే స్టీరాయిడ్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. సో బికాస్ ఇట్ ఈస్ అ వైరల్ ఇన్ఫెక్షన్, దీనికి చాలా సిట్యువేషన్స్లో మనకి వైద్యం అవసరం లేదు, ఒకటి నెబులైజేషన్స్, సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తే సరిపోతుందండి. అండ్ దీంట్లో నేను ఇందాక చెప్పినట్టు ఈ యంగర్ ద చైల్డ్ మోర్ ఈజ్ ద ప్రాబ్లం. సో అందుకనే చిన్న పిల్లల్లో మనము డెఫినెట్లీ జాగ్రత్త పడాల్సి వస్తుంది. బ్రాంక్యోలైటిస్ని నివారించుకోవచ్చా? వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అండ్ కామన్లీ మేము నోటీస్ చేసింది ఏంటంటే ఈ బ్రాంక్యోలైటిస్ ఇంకో సిబ్లింగ్ అండి, వాడు అన్ననో అక్కనో ఎవరో ఉంటారు, తీసుకొచ్చి స్కూల్ నుంచి కోల్డ్ కాఫ్ తీసుకొచ్చి వీడికి ఇస్తుంది, వీడికో పాపకో ఇస్తుంది. ఆ తర్వాత ఈ చిన్న పిల్లల్లో, ఈ 1-2 years పిల్లల్లో అప్పుడు ఈ ఆయాసము ఇవన్నీ మొదలవుతాయండి. సో పెద్ద పిల్లలకి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఈ చిన్న పిల్లలతో కలవకుండా ఉండడము, వాళ్ళని ఐసోలేట్ చేయడం చేస్తే చాలా మటుకు మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు RSVకి కూడా ఒక వ్యాక్సిన్ వస్తూ ఉందండి, ఇంకా ఇండియాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది కూడా పైప్ లైన్లో ఉంది, ఇది ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే కొన్ని ఫ్యూ ఆఫ్ దీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మనము ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. పిల్లల్లో జలుబు, దగ్గు, ఆయాసం ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు, పిల్లి కూతలు, ఆయాసం అనేవి సమస్యలుగా మారినప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. బ్రాంక్యోలైటిస్ బాధలకు ఎంత త్వరగా చికిత్స మొదలు పెడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. బహిష్టు నొప్పితో బాధపడుతున్నప్పుడు అరచెంచాడు వసపొడిని కలిపిన గోరువెచ్చటి వేడి నీళ్లను రోజుకు 2 సార్లు తాగడాన్ని అలవాటు చేసుకోండి. నెలసరి నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.